ఈ మధ్య కాలంలో మీకు బాగా ఫాలోయింగ్ పెరిగిందంట. ముఖ్యంగా ఇలాంటి అమ్మాయి మా లైఫ్‌లో ఉండాలి, నా భార్య కావాలి అని చాలామంది పోటీ పడుతున్నారని తెలిసింది. మా ఇంటికి కోడలుగా పంపించండి అని మ్యాచెస్ కూడా వస్తున్నాయంట, నిజమేనా? నిజమే అండి. చాలా మంది శివయ్య పంపించాడని కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. పట్టు చీరలు పట్టుకొని, కొంతమంది పూలు పట్టుకొని, కొంతమంది ఏమో నీకేం తెలియదా, నీకేం చెప్పట్లేదా, నన్ను చూస్తే ఏమనిపించట్లేదంటే మిమ్మల్ని చూస్తే నాకేమనిపిస్తుందండి. ఏంటి మీ ఇంటికి వచ్చి అడిగేస్తున్నారా? అంటే పాపం వాళ్ళు డైరెక్ట్గా అడగలేక ఇండైరెక్ట్గా అడుగుతున్నారు. మీకేం తెలియట్లేదంటే నాకేం తెలియట్లేదు అని అంటే ఏం చెప్పట్లేదా, పార్వతీదేవి ఇక్కడే ఉంది, శివయ్య చెప్పాడు అంటే ఒక్కరు కాదు, ఒక్కొక్కరు ఒక్కొక్క డైలాగు. ఆ తర్వాత నాకు ఇన్స్టాలో కానీ ఇంకా వీటిలలో కొంచెం యూట్యూబ్ ఛానల్లో ఫాలోయింగ్ ఉంటుంది. తర్వాత తెలిసిన వాళ్ళు ఎక్కడికన్నా వెళ్తే ఈ కార్తీక మాసం ఈ శివుడి పూజ కూడా చేశాను కదా, ఆ శివయ్యని నేను చేసి అంత పూజ టెలికాస్ట్ అయిన తర్వాత లేడీ బాహుబలి అసలు ఆ పేరుకి ఇంకా ఫిదా అయిపోయారండి అందరూ. అసలు ఎవరు చేరిలా, నిజంగా నువ్వు యూనిక్, నువ్వు ఒక యూనిక్ పీస్ నువ్వు అని అంటారు నన్ను అందరూ. నువ్వు చాలా యూనిక్ పీస్ అని నాకు ఎంతోమంది చెప్పిన వాళ్ళు ఉన్నారు. నేను నవ్వుతూ అలా సైలెంట్గా ఉంటాను. అంటే నీ పని వేరు, నీ పూజ వేరు, అసలు నువ్వే వేరు, నువ్వు అందరిలో కలవు, నీ కట్టు బొట్టు చూస్తే నిన్ను చూసి చాలామంది నేర్చుకోవాలి. మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా వాళ్ళు ఇలా ఉంటే బాగుండు అనుకునే వాళ్ళు నాకు చెప్తారు. అంటే ఎవరిష్టం వాళ్ళది కదండి, లేడీస్ మనం ఏం చెప్తాం దానికి అని చెప్పేసి. కనీసం నువ్వు ఇలాగే ఉండు, నిన్ను చూసైనా అందరు నేర్చుకుంటారు, కనీసం నెక్స్ట్ జనరేషన్ అయినా బాగుంటుంది అని చెప్పేసి. అప్పుడు నువ్వు ఏ ఇంటికి వెళ్తావో, ఎక్కడ దీపం పెడతావో, మా ఇంటికి వస్తావు. కొంతమంది లేడీస్ కూడా వాళ్ళ అబ్బాయిలకు కూడా అడగాలంటే భయపడుతున్నారు. అంటే ఏమనుకుంటుందో తిను అని చెప్పేసి ఇండైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది డైరెక్ట్గా అడుగుతుంటారు, మహాలక్ష్మిలాగా ఉన్నావమ్మా అని. ఇక్కడ చిన్న లాజిక్ ఏంటి అంటే, ఇప్పుడు కర్మలు అని చెప్పుకుంటే పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, మన తాతలు ముత్తాతలు చేసిన కర్మలు సపోజ్ వింటూ ఉంటారు కదా మీరు కూడా జనరల్గా. అట్లా అవి ఎలా ఉంటాయో ఈ దైవ కార్యాలు, ఈ పుణ్యకార్యాలు చేసింది కూడా ఒక కుటుంబాన్ని కాపాడుతుందంట. అది కూడా ఒక మంచి మన పుణ్యంలో మన అకౌంట్లో ఉన్నట్టే కదా. ఇలా చేసేవాళ్ళు మన ఇంట్లో ఉంటే మన వంశం కూడా వృద్ధి చెందుతుంది అంటే నాకు పెద్ద పెద్ద వాళ్ళు చెప్పారు. నన్ను చూడగానే అనేస్తారు, అవి ఎలా ఉంటాయో ఇది కూడా అలాగే ఉంటుందమ్మా, ఇది కూడా వంశాన్ని వృద్ధి చేస్తూ ఉంటుందట. మా నాన్నమ్మ ఏ పుణ్యం చేసుకుందో, వాళ్ళ అమ్మ ఏం పుణ్యం చేసుకుందో అంటూ ఉంటారు కదా, అలా ఈ కోవకు చెందుతానంట నేను. అది చాలామందికి అర్థమవుతుంది పెద్దవాళ్ళకి, అలా క్యాచ్ చేసుకోవాలని చూస్తారు. అంటే ఇలాంటి అమ్మాయి ఉంటే అన్నీ బాగుంటాయి కదా అని చెప్పేసి నాకు చాలామంది చెప్తారండి. ఆడవాళ్ళే చెప్తారు మెయిన్, నువ్వు మా ఇంటికి రా, మా ఇంటికి వస్తావా, లేదా నేను మా ఇంటికి తీసుకెళ్ళాలని ఉంది పాపం. అంటే వాళ్ళ పిల్లలకి చేసేసుకోవాలి చెప్పాలి అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. ఇది ఎవరికి రాసి పెట్టిందో. మరి మీరేం కోరుకుంటున్నారు? మీ కాబోయే భర్త ఎలా ఉండాలి అనుకుంటున్నారు? నాకు కాబోయే భర్త మహాశివుడు లాంటి భర్త కావాలి, ఆ శివయ్య లాంటి భర్త కావాలి. శివయ్యకి ఏమీ ఉండదు తెలుసు కదా, కైలాసంలో ఉంటారు. పార్వతీదేవి ఉంది కదా, ఆయనకి పార్వతీదేవి ఉంది కదా, అంతేనా? ఆయన ఆస్తి ఆమె కదా, ఏమీ లేకపోయినా పర్వాలేదు. అదే కదా. అందరూ చూడండి, ట్రై చేసుకోండి. తనకి ఎలాంటి అబ్బాయి కావాలో చెప్తున్నారు ప్రశాంతి. ఇంకా చెప్పండి ప్రశాంతి. ఏమీ లేకపోయినా అంటే మినిమం ఈ జనరేషన్ బట్టే ఉంటారు. కానీ ఇప్పుడు మీరు ఎదుటి వాళ్ళు ఎలా ఆశపడుతున్నారో నాకంటూ ఒక క్లారిటీ ఉంటుంది కదా. ఆ శివయ్య లాంటి భర్త కావాలి అని చెప్పేసి. తనువులో సగభాగం ఇచ్చిన ఆ శివుడు లోకాన్ని పాలించే సృష్టికర్తలు, ఈ సృష్టికి ఆది దంపతులు అయ్యారు కదా, నాకు కూడా అలా ఉండాలి, ఆది దంపతులు అవ్వాలి అని చెప్పేసి. నేను ఎలా ఇప్పుడు ఈ జనరేషన్లోకి వచ్చి ప్రతి పెళ్ళిలో గౌరీదేవి అది పూజ చేపిస్తారు కదా, మంగళసూత్రం గట్టిగా ఉండాలి అని చెప్పి ఎంత బాగా గౌరీదేవి పూజ చేపిస్తారంటే ఆమె తాళి అంత బలమైంది అని చెప్పేసి. అంత బలమైన తాళి ఆ పరమశివునిలో తనువులో సగభాగమైనప్పుడు నేను కోరుకునేవి కూడా అలాగే ఉంటాయి అన్నమాట. అలాంటి భర్త కావాలి నాకు అని చెప్పేసి. చాలా పెద్ద కోరిక. ఎందుకంటే లయకారుడైన శివుడు లేకుండా ఈ సృష్టిని, ఈ ప్రపంచాన్ని, ఈ యుగాన్ని దేన్ని కూడా మనం ఊహించుకోలేం ప్రశాంతి. పర్వతరాజు కుమార్తె అయిన పార్వతి ఈ రాజులు వద్దు, రాజ్యాధికారాలు నాకొద్దు, నాకు ఈ పరమశివుడు చాలు అనుకుంటూ వచ్చింది అంటే చూడండి ఆయన ఎంత గొప్పవారో. తపస్సు చేస్తుంది, కోరికతోనే ఉన్నారు మీరు. ఒక తపస్సు. నేను కూడా అంతే, తపస్సే. అయితే మీ కాబోయే భర్తని కూడా దేవుడు కల్లో చూపిస్తారు అని మీరు నమ్ముతున్నారు? బలంగా నమ్ముతాను, జరుగుతుంది, జరిగి తీరుతుంది.
ప్రత్యేకంగా మీరు ఎవరి కోసం చూడాల్సింది లేదు, ఆ నేను టైం అట్లాంటి వస్తుంది. అలా ఏం పెట్టుకోలేదండి మైండ్లో. నేనేదో వచ్చింది చేసుకోవాలి, చూసింది చేసుకోవాలి, ఇలా ఏమీ లేదు. కానీ ఇప్పుడు నావన్నీ ఎలా డిఫరెంట్గా నడుస్తుంది లైఫ్, అది కూడా ఒకరోజు వస్తుంది. అప్పుడు అందరినీ పిలుస్తాను, అందరూ వచ్చి ఆశీర్వదించండి. అలా ఉండాలని నేను కోరుకుంటున్నా. కాసేపు ఈ పూజలు, వ్రతాలు, భక్తి అన్ని పక్కన పెట్టేద్దాం. కాలేజ్ డేస్లో కానీ లేదంటే ఇంకెప్పుడైనా ఎవరినైనా ప్రేమించారా? ఎవరినైనా చూస్తే మీకు అలా అనిపించిందా? లేదండి, అలా ఏం లేదు. మంచిగా ఇంకా కంటిన్యూగా వెళ్ళిపోతుంది లైఫ్, ఇక్కడ బ్రేక్ అనేది లేదు. అంటే ప్రేమ అంటే క్వాలిటీస్ మీద ప్రేమించాను ఇప్పుడు నేను. ఇప్పుడు మీకు చెప్పాను కదా, దీని మీద ప్రేమ ఎక్కువ ఉంది. ఆ పర్సన్ ఎవరనేది రివీల్ అవ్వలేదు, ఈ ప్రేమ అయితే ఉంది. ఇలా కావాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తూ దాన్ని, అంటే ఒక జరిగే రోజు జరుగుతుంది, వెయిటింగ్ అంతే. చాలా క్యూట్గా ప్రెట్టీగా ఉన్నారు మీరు. సీరియల్స్లో కానీ సినిమాల్లో కానీ ఆఫర్స్ రావట్లేదా? ఇది అందరూ భలే అంటారండి, నువ్వు చూస్తేనేమో హీరోయిన్లా ఉన్నావు, నువ్వు చేసే పనులేమో డిఫరెంట్గా ఉన్నాయి. నేను జనరల్గా చుడీదార్ వేసిన, కొంచెం మంచి స్కర్ట్స్ వేసుకుని, అంటే ఏదైనా మోడర్న్గా రెడీ అవ్వాలనుకున్న ఒకరోజు ఇంట్లో ఎప్పుడైనా అయ్యాను అనుకోండి, అసలు ఇప్పుడు చూస్తేనేమో హీరోయిన్ క్వాలిటీస్ ఉన్నాయి, నిన్ను చూస్తేనేమో పనులు తేడా ఉన్నాయి, నిన్ను ఎట్లా కంపేర్ చేయాలి అసలు అడుగుతారండి మా ఇంట్లో వాళ్ళు, మా రిలేటివ్స్ అందరూ కూడా. మా చుట్టాల్లో మా అక్క చెల్లెళ్ళు ఉంటాం కదా, అందరూ అంటారు, ఏ డ్రెస్ వేసినా నాకు కాంప్లిమెంట్స్ ఇస్తారు. మా సిస్టర్స్ అందరూ కూడా మంచిగా ఉంటారు నాతోని. అందరం అలా సరదాగా ఉంటాం. ఎప్పుడైతే ఇది టెలికాస్ట్ అయిందో దీని తర్వాత నేను కొంచెం పబ్లిక్లోకి రావడము, ఫేమ్ రావడము అన్నీ ఇప్పుడు వస్తున్నాయండి. అంటే నాకు తగ్గట్టు సినిమా అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో ఒక దైవం మూవీ చేశారనుకోండి, నేను యాప్ట్ కదా, అలా వస్తున్నాయి. దైవం కదా, దేవుడివే కావాలి అలా అని కాదు, కొంచెం రిలేటెడ్ అలా కూడా వచ్చాయి. 3 మూవీస్లో నేను కొంచెం వాళ్ళు అడిగారు, కానీ నేను ఇంకా ఏం చెప్పలేదు. ఒక్కటి ఓకే అనిపించింది, కొంచెం రిలేటెడ్గా ఉండడం వల్ల. తప్పేముంది, ఇది చెయ్యొచ్చు, ఇలా కూడా మనల్ని మనం చూసుకున్నట్టు మిర్రర్లో అలా ఉంది అన్నమాట స్టోరీ. చాలా బాగుంది అనిపించింది. ప్రాసెస్ నడుస్తుంది, సీరియల్స్ వాళ్ళు అడుగుతున్నారు, ఇంకా చాలామంది అప్రోచ్ అవుతారండి, మీరు ఎందుకు చేయకూడదు, మీ పూజలు మీరు చేసుకోండి, మంచివే చెయ్యండి అని చెప్పి అంటుంటారు. ఇంకా నేను ఏమీ అనుకోలేదు, కానీ అయితే వస్తున్నాయి. సినిమాలు, సీరియల్స్ చూస్తూ ఉంటారా? చూస్తాను. ఏం సీరియల్ ఫాలో అవుతారు? పుష్ప 2 చూసారా? పుష్ప 2 ఇంకా చూడలేదు. పుష్ప 1 చూశాను, తర్వాత సెలర్ చూశాను, వెంటనే తర్వాత కల్కి వచ్చింది కదా, కల్కి చూశాను, అంతే. ఇంకా తర్వాత ఏ మూవీస్ చూడలేదు. ఎక్కడో ఖమ్మం జిల్లా నుంచి హైదరాబాద్ ఎందుకు వచ్చారు? సినిమా, సీరియల్స్ ఆఫర్స్ కోసమేనా? కాదు, ఇక్కడ అక్క వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈ మధ్య కొంచెం ఎక్కువ ఇక్కడే ఉంటున్నాను, అంతే. వేరే వర్క్స్ ఉన్నాయి, కొంచెం నాకు ఏదో ఇంట్రెస్ట్ ఉంది వర్క్ చేయాలని చెప్పేసి, అవి చూసుకుంటున్నాను అన్నీ, అందుకే ఉంటున్నాను ఇక్కడ. ఇంట్లో వంట పనులన్నీ చేస్తూ ఉంటారా? చేస్తానండి. ఇంకా అన్ని క్వాలిటీస్ ఉన్నాయండి నాకు. మంచిగా ఇంట్లో డెకరేట్ చేయడం కానీ, మా ఇల్లు ఒక దేవాలయంలా ఉంటుంది. ఆ ఇల్లు నేను అలా చేశానా కూడా, అది కూడా ఆశ్చర్యమే నాకు. ఏదో నచ్చింది చేసుకుంటూ పోయా, అదేమైంది ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది ఇప్పుడు ఆ హౌస్. అందరిది ఒకలా ఉంటే మాదొక్కటే ఒకలా ఉంటుంది, డిఫరెంట్గా. ఆ ఇంటికి వస్తే చాలా పాజిటివ్గా, చాలా గౌరవంగా అనిపిస్తుంది. నేను ఆ ఇంటికి వచ్చిపోయినప్పుడల్లా కూడా, ఇక్కడ ఉన్న ఒక 10 days ఉన్నా అనుకోండి, వెళ్ళగానే నాకు ఏదో నేను కూడా గుళ్ళోకి వెళ్తున్నాను అనిపిస్తుంది నాకే. నేనే దేవాలయం చేశాను దాన్ని, అలాంటిది నాకే ఆ ఫీలింగ్ వస్తే జనాలకి ఎలా ఉంటుంది? అన్ని పనులు వస్తాయండి, వంట చేస్తాను, మంచిగా ఇంట్లో వర్క్ చేస్తాను, అన్నీ. మీ ఇల్లే ఒక దేవాలయం, అందులో మీరే ఒక దేవత. అయితే మీకు ఇప్పటికి మంచి పేరు వచ్చింది, రేపు వేరే ఎవరో వ్యక్తితో పెళ్లి చేయించి పంపించడానికి అమ్మా నాన్న రెడీగా ఉన్నారా? మీకు అసలు ఆలోచన ఉందా? ఇది కొంచెం కష్టమే, కానీ 2 మేనేజ్ చేస్తా అండి. ఇప్పుడు నేను శివయ్య ఇంత చేపిస్తున్నప్పుడు, శివపార్వతులు నాతో ఉండి, గౌరీదేవి నాతో ఉండి, శివపార్వతులు ఎలా ఉన్నారు అనే దానికి నిదర్శనం మనం చెప్పుకోవడం మానేద్దాం, కళలు మానేద్దాం. నేను కూడా చెప్పను, వర్క్ గురించి మాట్లాడదాం. మీకు కనిపిస్తుంది కదా ఎలా ఉన్నారు అని. ఒక పసుపు కుంకుమ ఇవ్వడం అంటే గౌరీదేవి ఎంత అనుగ్రహం ఉంటే ఆ స్టేజ్ వస్తుందండి. ఇస్తూనే ఉంటా అండి, ఎన్ని ఇచ్చానో అది లెక్క కూడా లేదు, వేలు కూడా దాటిపోయి ఉంటుంది. అది అన్ని తాంబూలాలు నా చేత్తో వెళ్ళాయి బయటికి, లెక్కలేనన్ని, అది లెక్క కూడా కట్టలేం.
అసలు కొన్నేళ్ల నుంచి కదా వెళ్తూనే ఉంటాయి. అంటే ఆ అదృష్టం కూడా ఆ గౌరీదేవి ఇస్తేనే ఉంటుంది. నా చేతితో ఒక తాంబూలం, ఒక ఆకు, చిన్న ఆకు ఒక్క వెళ్ళాలన్నా అది నాకు రాసి పెట్టుండాలి ఫస్ట్. నేను ఇవ్వగలిగే ఆ అదృష్టం, అర్హత నాకు ఉండాలి. ఇవ్వటం ఏముందండి, మనం తీసుకెళ్ళి రోడ్డున వెళ్ళే వాళ్ళకైనా ఇవ్వచ్చు, కానీ ఇచ్చే వాళ్ళకు కూడా అర్హత ఉండాలి కదా. ఆ అర్హత నేను పరిపూర్ణంగా పొందాను అంటే నాకు అక్కడ ఫస్ట్ అర్థమైంది, అమ్మ నాతో ఉంది, అమ్మ గౌరీదేవి కల్లోకి వస్తుంది. ఈ పసుపు కొమ్ములు, పసుపు అండి మా ఇంట్లో నిత్యం పసుపు బాగా ఉంటుంది. ఎందుకు ఉంటుందో తెలియదు, రీజన్ కూడా ఉండదు. ఒక్కోసారి కేజీలు వచ్చేస్తుంది ఇంట్లోకి. ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఇప్పుడు శివయ్య అసలు సాక్షాత్తు ఇంట్లోనే కూర్చున్నాడు. నేను మట్టి శివలింగానే పూజిస్తాను, మట్టి శివలింగంతోనే. ఒకసారి ఇట్లనే అండి, లాస్ట్ మధ్యలో ఇయర్లో శివరాత్రి రోజు అభిషేకం చేసి వచ్చాను గుడికి వెళ్ళి. ఇంటికి వచ్చి నేను ఏదో ఆ రోజు కొంచెం హెల్త్ బాగోలేదు, డల్గా ఉండే, ఇంట్లో పూజ చేయలేకపోయాను. అన్నీ తీసుకెళ్ళి ఓపిగ్గా గుళ్ళో అన్ని అభిషేకాలు చేశాను. ఇంటికి వచ్చేసరి జస్ట్ అట్లా దీపం పెట్టానండి దేవుడి ఫోటో ముందు. పెడితే ఆ దీపం, ఇప్పుడు మనం దీపం పెట్టినప్పుడు ఎదురుగా ఫోటోలో దీపం రావాలి కదా, జ్యోతిలింగం, ఆ లింగ రూపం వచ్చిందనమాట. నేను పెట్టినప్పుడు చూడలేదు అది. తర్వాత ఈవినింగ్ వెళ్ళి ఇలా చూసి జస్ట్ సరే ఈరోజు శివరాత్రి కదా స్టేటస్ పెడదామని ఫోటో తీసి ఇలా చూస్తుంటే నాకు ఒక శివలింగం రూపం కనబడుతుంది. ఇటు చూస్తే దీపం ఉంది బయట దీపము రిఫ్లెక్ట్ అయ్యేది ఏంటి, దీపమే రావాలి కదా మిర్రర్లో, కానీ శివలింగం ఫోటో వచ్చింది. అంటే ఆ సాక్షాత్తు శివుడు నాతో ఉన్నాడు అని చెప్పేసి నేను అడుగడుగున శివపార్వతులు ఉన్నారు. నేను అది మొన్న కార్తీక మాసంలో ఆ శివయ్యని అమ్మవారిని అలా చేయడము, వాళ్ళని ఎత్తుకోవడము, చిన్న పిల్లల్ని ఎత్తుకున్నంత ఫీలింగ్ అండి. అది ఎంత బరువు ఉంది అనుకున్నారు, మట్టి విగ్రహం 30 to 40 మధ్యలో ఉంది. అసలు ఎలా లిఫ్ట్ చేశానో తెలియదు, ఇద్దరిద్దరు పట్టుకుంటే కానీ లేవలేదు, అది చాలా వెయిట్ ఉంటుంది తడి మీద. నైటే చేసాము, 9 or 10 అయింది అయిపోయేటప్పటికి. మళ్ళీ 6:37కి పూజ స్టార్ట్ అయిపోయింది. ఇట్లా లిఫ్ట్ చేశానండి, ఇంకా అందుకేనేమో లేడీ బాహుబలి అంటున్నా. షోల్డర్ మీద సపోర్ట్ చేశారు అందరూ. తర్వాత ఇంకా మళ్ళీ మండపంలో కూర్చోబెట్టి అలా మొన్న చేసిన పూజతోనే నాకు క్లారిటీ వచ్చింది. ఇంకా ఇక నేను ఇంకా తెలుసుకోవాల్సింది ఏమీ లేదు, చెయ్యాల్సింది ఉంది. ఏదో చెప్పాలి, నా వల్ల ఏదో చెప్పాలనుకుంటున్నారు. సో ఇప్పుడున్న జనరేషన్లో ఏంటి తక్కువైంది, భక్తి ఉంది, చాలామంది గుళ్ళకి వెళ్తారు, దాంట్లో మనం అనడానికి లేదు, కానీ ఇంకా ఏదో ఆధ్యాత్మికత అనేది తగ్గిపోతుంది. చేపించుకోవడం కన్నా కూడా చెయ్యడం ఇంపార్టెంట్. మనం కష్టే ఫలి అంటారు కదా, మన చేతులతోనే ఒక హోమం, మన చేతులతోనే ఒక పూజ మీరు చెయ్యండి, దీని రిజల్ట్ వేరేలా ఉంటుంది అనేది నా ఒపీనియన్. ప్రశాంతి, మీ ఫ్రెండ్స్ అంటూ ఉంటారా, ఏంటే నువ్వేంటి, నీ పూజలేంటి, ఈ బామ్మల్లాగా ఈ వేషం ఏంటి అని సరదాగా అంటూ ఉంటారా ఎప్పుడైనా? అట్లా అన్నారు, కానీ కొంచెం జలస్ ఫీల్ అవుతారు. అది జలస్ ఉంటుంది, నన్ను చూస్తే లేడీస్కి చాలా ఉంటుంది. అవునా? ఉంటుంది, కామన్గా ఉంటుంది. పూజలు పక్కన పెడితే అందులో వాళ్ళేం జలస్ ఫీల్ అవ్వరు, పాపం అందరూ మెచ్చుకుంటారు. అందులో అసలు ఎవరికి భేదాభిప్రాయాలు ఉండవు. బట్ మనిషి వచ్చేసరికి కొంచెం ఉంటుంది, అది కామనే కదా. ఇంకా నాకు తెలిసిపోద్ది అనమాట, కొంచెం మాటలతోనో చేతలతోనో తెలిసిపోతుంది, అర్థమవుతుంది. అంటే కొంచెం రెడీ మీరు అనుకుంటారండి, సరే ఇప్పుడు పట్టు చీర కట్టుకున్నాను కదా, ఒక మామూలు సింపుల్ శారీ కట్టుకుంటాను, సింపుల్గా ఉన్నా కూడా అదే లుక్ వస్తుందండి నాకు శారీ కడితే. మరి ఇదేం విచిత్రమో అర్థం అవ్వదు. కొన్నిసార్లు అనిపిస్తుంది నాకు, చిన్న మామూలు శారీ కట్టినా కూడా అందంగా కనిపిస్తుంది. అంటే బేసిక్గా మనం క్వాలిటీ, ఫస్ట్ క్వాలిటీ ఉంటే అన్ని క్వాలిటీ వస్తుంది అన్నట్టు అనిపిస్తుంది నాకు. జలస్ ఫీల్ అయ్యే ఫ్రెండ్స్ ఉన్నారు, తిట్టే ఫ్రెండ్స్ ఉన్నారు, అరుస్తారు. ఇప్పుడు ఇంకా ఒక్కళ్ళు కూడా ఒక మాట అన్నట్లు భయపడుతున్నారు. అమ్మో ఈమె ఒక అగ్రస్థానానికి వెళ్ళింది, ఇప్పుడు తినని మనం ఏదన్నా, నన్ను కాదు కదా అనేది, గాడ్ని కదా, అక్కడ భయపడుతున్నారు కొంచెం. అంటారు నిన్నెందుకు రాని మేము, మళ్ళీ మాకెందుకు వచ్చింది, నువ్వు ఏదైనా ఉంటే మంచి అను, మమ్మల్ని ఎలా పడతా అలా అనుకు, భయం వేస్తుంది, నిన్నేమి ఇబ్బంది పెట్టాలి, ఏదైనా అంటే తిడతాను మిమ్మల్ని అన్నాను అనుకోండి, అలా అంటారు. అమ్మో నువ్వు అనొద్దు, భయపెట్టేస్తున్నారు అందరినీ. నేనేం భయపెట్టాను, వాళ్ళు భయపెడుతున్నారు, ఎందుకు నిన్ను అనడాము, నేను ఏదన్నా అంటే అమ్మో మాకేదో తగులుతుంది అలా కూడా చెప్తారు, ఉన్నారు అలా కూడా. మీరు పాటలు చాలా బాగా పాడతారంట, మా కోసం ఒక భక్తి గీతం, ఒక సినిమా పాట పాడండి. మీరు ఎక్కడ విన్నారండి? తెలిసింది నాకు. ఓ అంటే సరదాగా, మరి సింగర్ లాగా ఏం కాదు కానీ సరదాగా పాడుతూ ఉంటాను అనమాట. మా గుండెలే నీ గుడి గంటలై మారు మోగేనే కోనంతా మా ఊరంట,
4 వేకుల పచ్చన నువ్వు ఊరికి ఇచ్చిన దీవెన ఇల్లిల్లు చేసెను చల్లన నీ వెన్నెల చూపుల పాలన సెలయేరులా అడవి పొలిమేరలా ఊరికి ప్రవహించే ఓయమ్మ నీ ప్రేమయే వేవేలా చేతులతో వెలసితివమ్మ అమ్మ ముగ్గురమ్మలకే నువ్వు మూల పుట్టమ్మ కొండల కోనల మధ్యలో కోటి సూర్యుల చంద్రుల వెలుగుతో అండదండనే ఉంటివే మా అక్కమ్మ చెల్లెమ్మ బంగారు తల్లి వేవేల జేజేలివే జగమేలే జగదీశ్వరి వేవేల జేజేలివే. సినిమా సాంగ్స్ ఏమిష్టం పాడండి. కోదండ రాముడంట కొమ్మలాల వాడు కౌసల్య కమురుడంట కొమ్మలాల ఆజాను బాహుడంట అమ్మలాల వాడు అరవింద నేత్రుడంట అమ్మలాల రమణీయ రామునికి తగ్గ చోడువాడేనని రహదారులన్నీ చెప్పుకోగా విని కళ్యాణ రామయ్యను కన్నులర చూడాలని కలికి సీతమ్మ వేచే గుమ్మలాల. మీ కాబోయే శ్రీవారిని తలుచుకుని పాడుతున్నట్టుంది ఈ సినిమా పాట అయితే. సరే అలాగే అనుకోండి. బాగుంది, మీ ప్రయాణం కూడా చాలా బాగుంది భలే ఈ చిన్న వయసులోనే. అయితే ఫైనల్గా ఒక క్లారిటీ అయితే ఇవ్వండి. ఏంటంటే ఇదంతా కూడా ఈమెదంతా పబ్లిసిటీ స్టంట్, ఇదంతా షోయింగ్ బిల్డప్ అనే వాళ్ళకి మీరిచ్చే సమాధానం? పబ్లిసిటీ వేరు, నేను చేస్తున్న కార్యాలు వేరు. పబ్లిసిటీ అంటే ఏంటి, మనకి ఏదైనా రివర్స్ ఉపయోగపడేదాన్ని మనం పబ్లిసిటీ చేసుకుంటే మనకి ఇలా జరుగుతుంది ఇలా వస్తుంది అనుకోవచ్చు. నేను జనాలకి చూపించేది పబ్లిసిటీ అవ్వదు కదా. ఎవ్వరు ఎన్ని అనుకున్నా ఇది పబ్లిసిటీ కాదు, ఒక దైవ కార్యం. మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం, దైవం గురించి మాట్లాడుకుంటున్నాం. కొంచెం అదొక్కటి చూసుకోవాలని అయితే నేను అందరికైతే అది చెప్పుకుంటానండి. నెక్స్ట్ జనరేషన్కి ఉపయోగపడుతుంది, నా ఫీలింగ్ అది. నేను చేసేవి మీరు చూడండి అంతే. కరెక్టే. ఇంకొకటి, మీ వాయిస్ చాలా బాగుంది. డివోషనల్ సాంగ్స్ ఆల్బమ్స్ ఏమైనా చేయొచ్చు కదా మీరు? చేస్తా అండి. ఇప్పుడు మీరు ఐడియా ఇచ్చారు, కొత్త ఐడియా. ఇప్పుడు ఇంకెన్ని ఉన్నాయో అన్నీ వస్తాయేమో. మీరు పాడుతున్నప్పుడు ఇందాక నాకు అదే అనిపించింది అనమాట, పాడితే చాలా బాగుంటుంది మీరు అనిపించింది. ఓకే, ట్రై చేయండి. మొత్తానికి ప్రశాంతి, అసలు మీరు చేస్తున్న పూజలు కావచ్చు, మీరు ఏదైతే అనుకుంటున్నారో భావి తరాలకి పూజలన్నీ చేరాలనేది అది మంచి లక్ష్యమే. ఖచ్చితంగా అందరి నుంచి బ్లెస్సింగ్స్ ఆశీర్వాదాలు తీసుకునే వయసులోనే మీరే ఆశీర్వాదాలు ఇచ్చేంత వయసుకి ఎదిగారు. అదంతా నిజంగా దేవుడి కృప. మీరు ఇంకా ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.